హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక లాయిడ్ కంపెనీలో ఒక 440 లీటర్ డీ ఫ్రీజర్. ఇది వచ్చి ఒక 2 year అయి ఉండదు. అంటే వీళ్ళు కొత్తది కొని, ఇది ప్రాబ్లం ఏమంటే ఇన్నర్ కాయిల్ లీకేజ్ అనమాట. గ్యాస్ ఎక్కించున్నారు, మళ్ళీ లీక్ అవ్వడం అనేది జరిగి ఉండదు. వారంటీలో రాదనేసి చెప్పేసి వెళ్ళిపోయినారు అనమాట. కంప్రెసర్కి అయితే ఇంకా 1 year వారంటీ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చి ఇన్నర్ కాయిల్ లీకేజ్ని మనం రెడీ చేయబోతున్నాము. లేదనుకుంటే ఈ బాక్స్ అయితే 100% వచ్చి వేస్టే, స్క్రాప్కి వదిలేసి మనం కొత్త బాక్స్ కొనాలనే డిసిషన్ అనమాట. సో దీన్ని మనం వేస్ట్ చేయకుండా రెడీ చేయబోతున్నాం. మనకు వాళ్ళు కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ అంటే జస్ట్ ఒక కూల్ డ్రింక్ షాప్లో కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్ ఆ టైపు మనకు కూలింగ్ రావాలన్నారు. మనం వచ్చి ఒక 15 మీటర్ ఒక కాయిల్ వచ్చి కొనున్నాము. దీంట్లో వచ్చి మనకు ఈ బాక్స్కి వచ్చి దాదాపు ఒక 11 నుంచి 13 మీటర్ దాకా మనకు అవుతుంది. బాగా చిక్కగా చుడితే 15 మీటర్ పూర్తిగా సరిపోతుంది అనమాట. లేదు ఇంకా కొంచెం ఎక్కువ లైన్స్ కావాలి. మనం వచ్చి ఒక 4 వరుస వరకు మనం చుట్టపోతున్నాము. అంటే మనకు వచ్చిన ఆర్డర్కి అయితే అది సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం టెంపరేచర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ బాక్స్కి అయితే ఒక 7 వరుస వరకు చుట్టవచ్చు. 3 ఇంచి గ్యాప్తో 7 చుట్టచ్చు. 5 ఇంచి గ్యాప్ ఇస్తే ఒక 4 వరుస వరకు వస్తుంది. కూల్ డ్రింక్స్ పర్పస్ లేదా హోటల్ పర్పస్కి 4-5 వరుస అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం చెప్పిందే, దీనికి వచ్చి 1/4 పైపు మనం చుట్టేది. దీనికి మనం ఫిట్ చేసే క్లాంపులు వచ్చి మనకు మామూలుగా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. కిచెన్ ర్యాక్ సెట్ చేస్తారనమాట, దానికి యూస్ అవుతుంది ఈ క్లాంపులు అనమాట. ఆడ దొరుకుతుంది మనకు. ఒక ప్యాకెట్ వచ్చి ప్యాకెట్లోనూ వస్తుంది, బాక్స్లోనూ వస్తుంది. ఒక 60-70 రూపీస్ ఏమి ఉంటుంది. అది 12 క్లాంపులు వస్తుంది మనకు. దీనికైతే ఒక 5 బాక్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. పైపులన్నీ ఫిట్ చేసిన తర్వాత ఈ పైపుకి ఆ బాక్స్ కళాయి షీట్కి మనం మధ్యలో వచ్చి మెటల్ పేస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలా. అలా పెడితేనే మనకు వచ్చి ఐస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ పైప్ వరకు అట్ట మనకు రౌండ్గా చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. కూలింగ్ 100% రిజల్ట్ రాదు.
పైపులు ఫిట్ చేసిన తర్వాత దీనికి వచ్చి కండెన్సర్ వచ్చి చెక్ చేసుకోవాలి మనం. ఒకవేళ ఈ బాక్స్ చాలా రోజులుగా మనకి ఇన్నర్ కాయిల్ లీకేజ్ ఉండిందంటే ఆఫ్ చేసేటప్పుడు వాటర్ అనేది మళ్ళీ రిటర్న్ లాగడం అలాంటివన్నీ జరిగి ఉంటే కండెన్సర్ కూడా తుప్పట్టేస్తుంది, డస్ట్ ఉండడం, ఆయిల్ ఉండడం అలాంటివన్నీ ఉంటుంది అనమాట. అదన్నీ చెక్ చేసుకోవాలా. మనకి కండెన్సర్ అయితే బాగుంది. దీనికి వేసే స్టెయినర్ వచ్చి సెల్ఫ్ వ్యాక్యూమ్ స్టెయినర్ అంట. కానీ ఇది మనం మామూలు స్టెయినర్ వేసినా ఒకటే, ఏం తేడా ఏం లేదు. ఇది మనకు ఏం స్పెషల్ అంటే ఏమైనా ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిందంటే మనం కట్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు తప్ప ఇంక దేనికి పనికిరాదు. మనం ఏదైనా వేసుకోవచ్చు. సిలికా జెల్ వేసుకుంటే కొంచెం బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా సిలికా జెల్ స్టెయినరే. దానికి దీనికి డిఫరెంట్ అంటే పెద్ద ఏం లేదు. కానీ మనం ఒకవేళ ఫిల్టర్ బ్లాక్ అయింది లేదు, మనం అది కట్ చేసి మళ్ళీ దాన్ని మనం అయితే చేయము. ఖచ్చితంగా స్టెయినర్ ఏదైనా బ్లాక్ అయినా ఖచ్చితంగా స్టెయినర్ అనేది మార్చడం అనేది జరుగుతుంది. సో మితమైన స్టెయినర్ వేసుకున్నా కూడా చాలు. ఇది మనం కాయిల్ చుట్టే బాక్స్ కాబట్టి నార్మల్ స్టెయినర్ అయినా సరిపోతుంది. దీనికి క్యాబ్లర్ వచ్చి మనం 0.36 సైజు యూజ్ చేస్తున్నాము. ఒక 9 అడుగులు అటు వేస్తున్నాము. ఒకవేళ మనం ఈ 88 కంప్రెసర్కి లోపల కాయిల్ బాగుంది, క్యాబ్లర్ మార్చేదానికి అవకాశం ఉంది. కొన్ని వెస్టర్న్ బాక్స్ అలాంటి దానికి మనం మార్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి మనం మార్చాలనుకుంటే 0.40 అన్నా లేదు 0.44 అన్నా వాడుకోవచ్చు. మనకు ఎక్స్టర్నల్ కాయిల్ చుట్టింది కాబట్టి 0.36 సరిపోతుంది. 9 లేదంటే 10 అడుగులు వేసుకోవచ్చు. నిప్పుల్ వెల్డింగ్ చేసిన తర్వాత మనకైతే మొత్తం అంటే అన్ని వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం వ్యాక్యూమ్ పెట్టేసి ఒక 15 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేస్తున్నాము. దీనికైతే 134 గ్యాస్, ఎల్జీ 88 కంప్రెసర్ కాబట్టి మనకు ఐస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 10 PSI ఆ రేంజ్ పెట్టేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బాక్స్ 4 పైపులు ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టున్నది. ఆ ఐస్తో పాటు మనకు పక్కన షీట్లో కూడా మనకు కూలింగ్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడం జరిగి ఉన్నది. ఐస్ అనేది కూడా అట్టే మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎక్సలెంట్గా మనకు బాక్స్ లోపల కూలింగ్ అయితే వచ్చిన్నది. ఒక 5 డిగ్రీ రూమ్ ఆ రేంజ్కి మనకు బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటే, నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.